అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన టెంపరితనాన్ని చాటుకున్నారు. భారత్పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన కొన్ని గంటలకే పశ్చాత్తాపంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ తనకు మంచి స్నేహితుడని, ఆయన గొప్ప ప్రధాని అంటూ ఆకాశానికెత్తారు. అయితే ప్రస్తుతం ఆయన చేస్తున్న పని తనకు నచ్చటం లేదన్నారు. భారత్, రష్యాలు అమెరికాకు దూరమయ్యాయంటూ ట్రూత్ సోషల్లో ట్రంప్ నిన్న ఓ పోస్ట్ పెట్టారు. భారత్, రష్యాను అమెరికా కోల్పోయినట్లు కనిపిస్తోందన్నారు. అగాధంతో పాటు అంధకారంలో ఉన్న చైనాతో ఆ రెండు దేశాలు కలిశాయని అన్నారు. ఆ మూడు దేశాలకు మంచి భవిష్యత్తు ఉండాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎస్సీఓ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కలిసి ఉన్న ఫోటోను ట్రంప్ ట్యాగ్ చేశారు. తాజాగా ఆ పోస్టుపై ట్రంప్ వివరణ ఇచ్చారు. రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తోందని, అది తనను నిరాశకు గురిచేసిందన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని కోరినా వినకపోవడంతోనే భారత్ దిగుమతులపై పెద్ద మొత్తంలో సుంకాలు విధించినట్టు ట్రంప్ తెలిపారు. భారత్ పై విధించిన 50% సుంకాలు చాలా ఎక్కువని గీకరించారు. భారత్, అమెరికాల మధ్య ప్రత్యేకమైన సంబంధం ఉందని, దానిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సమాధానం ఇచ్చారు. భారత్తో సంబంధాల పునరుద్ధరణకు సిద్ధంగా ఉన్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఖచ్చితంగా ఉన్నట్లు ట్రంప్ బదులిచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ కూడా సానుకూలంగానే స్పందించారు.